పోయిటరీ నుంచి వచ్చి ఫస్ట్ పోయిటరీ వచ్చి కామన్వెల్త్ ఆఫ్ పీస్ అని చెప్పి మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే కామన్వెల్త్ అంటే ఎవరి యొక్క శ్రేయస్సు కోసం దీన్ని తీసుకోబడింది అంటే బీస్. బీస్ అంటే తేనెటీగల్ని మనం ఇంగ్లీష్లో బీస్ అని అంటూ ఉంటాం. వీటి యొక్క శ్రేయస్సు కోసం మనకి అసలు వీటి నుంచి మనం వాటి యొక్క వెల్ఫేర్ గురించి అవి ఏమేమి చర్యలు తీసుకుంటాయి అనే దాని గురించి మనకి పోయంని ఇవ్వడం జరిగింది. టేకింగ్ ఆఫ్ చూడండి. హ్యావ్ యూ ఎవర్ ఇమాజిన్డ్ దట్ tiny insects like honey bees can teach human beings amazing lessons? ఏంటండి, మనకి చిన్న ఇన్సెక్ట్ కదా తేనెటీగ అనేది చిన్న ఇన్సెక్ట్. అలాంటి చిన్న ఇన్సెక్ట్ మనుషులకి నేర్పేటటువంటిది ఏముంటుంది? అంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఏ పాఠాన్ని తేనెటీగలు మనకి నేర్పుతున్నాయి అనేదాన్ని చూసుకుంటే కనుక వాట్ డూ యూ థింక్ బీస్ కెన్ టీచర్స్? మరి మనకి బీస్ కూడా అంటే తేనెటీగలు కూడా మనకి ఏమైనా నేర్పగలవా అని చెప్పి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాడు. యాజ్ ఏ టీమ్ ప్లేయర్ మేక్ యువర్ సెల్ఫ్ యాజ్ బిజీ యాజ్ బీ అండ్ లిస్ట్ అవుట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఫర్ కామన్ గుడ్. మామూలుగా మిమ్మల్ని ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నారనుకోండి, ఆ గేమ్కి టీం ప్లేయర్ ఉంటారు. అందులో మీ టీంని అంతటిని మీరే సక్రమంగా నడిపించవలసినటువంటి పని మీదే. టీంలో ఉన్న వాళ్ళందరి యొక్క ఇదిని మీరే చూసుకోవాలి. అలాగే బీస్ కూడా వాటి యొక్క కామన్ గుడ్ కోసం ఏమేమి పనులు చేస్తున్నాయి అనేది చూసుకుంటే అవి వాటి యొక్క టీంని అంతటిని ఏ విధంగా చూసుకుని వస్తున్నాయి అనేది చూద్దాం మనం ఇక్కడ. About the poet, before going to poetry, we have to know about our poet. Take page number 56 in your textbook. William Shakespeare, 26th April 1564, 23rd April 1660, he is widely acknowledged as the world's greatest English playwright. ఇంతకీ ఈయన విలియం షేక్స్పియర్ అనేటటువంటి ఈయన 26th April 1564లో పుట్టడం, అలాగే 23rd April 1616లో చనిపోవడం అనేది జరిగింది. ఈయన గ్రేటెస్ట్ ఇంగ్లీష్ ప్లే రైట్ అంటే పెద్ద పెద్ద నాటకాలను రాసినటువంటి వ్యక్తి, చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. హీ రోట్ 36 plays. ఎన్ని రాశారు అంటే 36 నాటకాలను రాశారట, 1 2 కాదు. 154 sonnets అండ్ 2 లాంగ్ పోయిమ్స్. 154 సొనెట్స్ని 2 లాంగ్ పోయిమ్స్ని రాశారట. హీ వర్క్డ్ ఆన్ ద స్పానిష్. సొనెట్స్ అంటే పోయిమ్సే. మీకు మామూలుగా తేటగీతి ఆటవిల్ది ఇలా పద్యాలు ఉంటాయి కదా, ఇంగ్లీష్లో కూడా మీకు సొనెట్ అని ఆర్ట్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోయిమ్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అందుకని ఈ పద్యాల్లో ఇదొక రకమైనటువంటి సొనెట్ అనేది ఒక పద్యం. అలాంటి 154 పద్యాలని సొనెట్స్ రాశారట ఈయన. అలాగే 2 లాంగ్ పోయిమ్స్ రాయడం అనేది జరిగింది. He worked on Spanish tragedy, comedy and historical plays both in poetry and prose. అయితే ఈయన రాసిన వాటిలో స్పానిష్లో రాసిన ట్రాజడీస్ అంటే విషాదాంతమైన వాటిని ట్రాజడీస్ అని అంటాం. అలాగే కామెడీస్ అంటే మనకి నవ్వును కలిగించే విధంగా ఎండయ్యే వాటిని కామెడీస్ అంటాం. అలాగే హిస్టారికల్ ప్లేస్ చరిత్రకి సంబంధించినటువంటి నాటకాలను కూడా ఈయన రాయడం అనేది జరిగిందట. అవి ఏంటి అనేది చూస్తే కనుక షేక్స్పియర్, హ్యామ్లెట్, ఒథెల్లో కింగ్ అండ్ కింగ్ లీర్, మ్యాక్బెత్, హెన్రీ V, జూలియస్ సీజర్, ద టెంపెస్ట్, రోమియో అండ్ జూలియట్, యాజ్ యూ లైక్ ఇట్ అండ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. ఇవి ఈయన రాసినటువంటి ఫేమస్ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. అంటే చరిత్రకి సంబంధించినటువంటి రాసినటువంటి నాటకాలు ఇవి. హిజ్ గ్రేట్నెస్ యాజ్ ఎ డ్రామటిస్ట్ కుడ్ బి అట్రిబ్యూటెడ్ టు హిజ్ రేర్ ఇన్సైట్ ఇన్ టు ద హ్యూమన్ మైండ్ అండ్ హార్ట్. ఆయన రాసినటువంటి ఈ నాటకాల వల్ల అతను మనందరిలోనూ చాలా గొప్ప వ్యక్తిగా ఉండడం అనేది జరిగింది. ఆయన రాసేటటువంటి విధానం కానీ ఆయన ఆలోచన విధానం కానీ అందరినీ అట్రాక్ట్ చేయడం, మనుషుల యొక్క హార్ట్లోకి మైండ్లోకి ఆయన చొప్పించుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. హీ సక్సీడెడ్ ఇన్ రెండరింగ్ ద సబ్టైలెస్ట్ టర్న్స్ ఆఫ్ ద హ్యూమన్ కాన్షియస్నెస్ ఇన్ ద లైన్స్ దట్ ఆర్ మెమరబుల్. ఆయన రాసినటువంటి ఈ విధానం వలన మనుషుల యొక్క
అంతరంగాల్లోకి చొచ్చుకొని పోవడం అనేది, జ్ఞాపకంగా ఉండిపోవడం అనేది జరిగింది. నో వండర్ దెన్ దట్ హిజ్ ప్లేస్ కంటిన్యూ టు బి రీడ్, పర్ఫార్మ్డ్ అండ్ ఎంజాయ్డ్ ఈవెన్ ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. మరి ఈయన రాసినటువంటి నాటకాలు కానీ పద్యాలు కానీ చూస్తే కనుక ఈయన రాసి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయింది. అయినా కూడా ఈ రోజుకి కూడా మనం చదువుకుంటున్నాం. చూడండి, 1500 శతాబ్దంలో అప్పుడు రాసినవి, 1500 శతాబ్దం చూడండి, ఇప్పటికి ఇంచుమించుగా 400 పైనే ఇయర్స్, 400 పైన ఇయర్స్ అయిపోయినప్పటికి కూడా మనం ఇంకా వీటినే చదువుకుంటున్నాం అంటే అప్పటిలోనే ఎంత బాగా రాసారైనా అనేది చూసుకుంటే మనకి సాహిత్యం తెలుస్తుంది. అందులోంచి తీసుకుని వచ్చి మనకి ఇచ్చినదే కామన్వెల్త్ ఆఫ్ బీస్ అనేటటువంటి ఒక పద్యం మనకి ఇవ్వడం అనేది జరిగింది. For so work the honeybees, creatures that by a rule in nature teach the art of order to a peopled kingdom. They have a king and officers of sorts, where some like magistrates correct at home, others like merchants and ventures trade abroad. Others like soldiers armed in their stings make boot upon the summer's velvet birds, which pillage they with merry march bring home. మరి హనీ బీస్ అనే వర్క్ ఎలా చేస్తాయండి అనేది చూస్తే కనుక చూస్తే చిన్న చిన్న క్రియేచర్సే. అవి ఏమి చేస్తాయి? రూల్ ఇన్ నేచర్, మొత్తం మన యొక్క ప్రకృతిని అంతటినీ కూడా తిరిగి అంతా కూడా చూసుకుని వచ్చేస్తూ ఉంటాయి. ఎలాగా మనకి ఒక ఆర్ట్ నేర్పుతా ఉన్నాయి. వాటి యొక్క విధానం ద్వారా, అవి లివ్ చేసేటటువంటి విధానం ద్వారా మనకు ఒక పీపుల్ ఎలా ఉండాలి, మనకి కింగ్డమ్లో మన దేశంలో రాజుగారు ఎలా ఉంటారు, వాళ్ళ కింద బొట్లు ఎలా ఉంటారు, అలాగే మనకి హనీ బీస్ కూడా రాజుగారు ఉంటారు, రాణి గారు ఉంటారు, అలాగే సేవకులు, సేవ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమున్నాయనేది చూడండి ఒకసారి. దే హ్యావ్ ఏ కింగ్, వాళ్ళకి బీస్ కూడా ఒక కింగ్ ఉన్నాడంట, రాజుగారు ఉంటారు. అండ్ ఆఫీసర్స్ ఆఫ్ సార్ట్, వాళ్ళకి కూడా ఆఫీసర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వేర్ సమ్ లైక్ మెజిస్ట్రేట్, అంటే వాళ్ళని అందరినీ పరిపాలించడానికి మెజిస్ట్రేట్ గారు కూడా ఉన్నారు. కరెక్ట్ ఎట్ హోమ్, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది చూసుకునేది మెజిస్ట్రేట్ గారే చూసుకుంటారట. అండ్ అదర్స్ లైక్ మర్చెంట్స్, కొన్ని అయితే మర్చెంట్స్ లాగా, వర్తకుల్లాగా పనిచేసేటటువంటి బీస్ కొన్ని ఉన్నాయి. అలాగే వెంచర్ ట్రేడ్ అబ్రాడ్, అవి ఎక్కడి చేస్తాయంట, మనం ఏం చేస్తాం, మర్చెంట్స్ వేరే చోటుకి వెళ్ళి అక్కడ నుంచి కొనుగోలు చేసుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటాం, అదే కదా వర్తకం. ఇవేం చేస్తాయి, వేరే చోటుకి వెళ్ళి తేనె మోసుకొని వచ్చి వాటి యొక్క అనిహాయు అంటే తేనె పట్టులో దాచుకుంటూ ఉంటాయి. అదర్స్ లైక్ సోల్జర్స్, కొన్ని అయితే ఏం చేస్తాయట, సోల్జర్స్ చేసేటటువంటి పని అంటే రక్షణ బాధ్యతని చేపడతాయి. అంటే ఎవరు వచ్చేసి తమ యొక్క తేనె పట్టుని దొంగిలించిపోయి అందులో తేనె దొంగిలించకుండా సోల్జర్స్ యొక్క పని చేస్తాయి. అండ్ ఆర్మర్ ఇన్ ది స్టింగ్స్, మరి ఏంటండి వాటి దగ్గర తుపాకులు అవి లేవు అని అనుకుంటే కనుక వాటికి సూదైనటువంటి మన ముళ్ళుతో కూడుకున్నటువంటి ముళ్ళు ఉంటుంది. మనం పొరపాటున ఎప్పుడైనా అందులో వేలు పెడితే శుభ్రంగా కుట్టి పెడతాయి. అందుకని ఆ విధంగా వాటిని అవి రక్షించుకుంటాయి. మేక్ బూట్ అపాన్ ద సమ్మర్స్ వెల్వెట్ బర్డ్స్, మరి సమ్మర్లో ఉండేటటువంటి బర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ బర్డ్స్ అన్నిటినీ కూడా వెళ్ళి అక్కడ నుంచి తేనెని లాక్కుని వస్తాయి. విచ్ పైలేజ్ దే విత్ ద మెర్రీ మార్చ్ బ్రింగ్ హోమ్, అవి ఎలా వెళ్తాయి, ఇలా గుంపులుగా వెళ్తాయి, వెళ్ళి మళ్ళీ వాటిని మోసుకుని వస్తాయి, ఒకదాని మీద ఒకటి పేర్చుకుని వస్తూ ఉంటాయి ఆ తేనెని తీసుకుని వచ్చిన తర్వాత. టు ద టెంట్ రాయల్ ఆఫ్ దేర్ ఎంపరర్ హూ busied in his majesty surveys, the singing mason building roofs of the gold, the civil citizen need of the honey, the poor mechanic potters crowd in their heavy burdens at the narrow gate, the sad-eyed justice with his surly hum delivering other to the executor's bail, the lazy yawning drone, I this infer that many things having full reference to one consent may walk contrariously, as may arrows loosed several ways. మరి అక్కడ వాళ్ళ యొక్క ఎంపరర్ని
కాపాడుకోవడానికి అవన్నీ కూడా ఎలా ఉంటాయట, ఒక టెంట్ వేసి కాపాడుకున్నట్టుగా అవి రెడీగా ఉంటాయి. ఎప్పుడు కూడా మెజెస్టీ అనేవాడు రెడీగా ఉంటాడు వీళ్ళందరినీ కాపాడడానికి, సర్వే చేస్తూ ఉంటాడు. అదర్స్ ఎవరైనా వచ్చేస్తున్నారా మన తేనెపట్టులోకి అని చెప్పి చూసుకుంటూ ఉంటాడు. ద సింగింగ్ మెసన్ బిల్డింగ్ రూఫ్స్ ఆఫ్ ద గోల్డ్. అయితే మీకు జుమ్ అని ఒక శబ్దం చేస్తూ ఉంటాయి, ఎప్పుడైనా తేనెటీగల దగ్గరికి వెళ్తే శబ్దం వస్తుంది. అది ఏం చేస్తూ ఉంటుందట, తేనె పట్టులో ఉండేటటువంటి గదులని, మేసన్ అంటే తాపి మేస్త్రి, మనకి ఇల్లు కట్టడానికి అయితే తాపి మేస్త్రి కావాలి, కానీ వీటి తాపి మేస్త్రి అంటే ఇందులోనే కొన్ని ఈ కట్టేటటువంటి తాపి మేస్త్రి కూడా బిల్డర్స్ కూడా ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తారట, గోల్డ్ రూఫ్ తయారు చేస్తాయి. మామూలుగా కాదు, గోల్డెన్ కలర్లో అంటే వ్యాక్స్ ఉంటుందన్నమాట అందులో. అలాంటి ఆ వ్యాక్స్ని నోట్లోంచి ప్రొడ్యూస్ చేసి దానితో బిల్డ్ చేస్తూ ఉంటాయి దాన్ని. ద సివిల్ సిటిజన్స్ నీడెడ్ ఆఫ్ ద హనీ. తర్వాత మనకి ఎక్కడి నుంచి వస్తుంది హనీ, వాటిని కొలగొట్టేసుకుంటే మనకి హనీ అనేది వచ్చేస్తుంది. ద పూర్ మెకానిక్ పోర్టర్స్ క్రౌడింగ్ ఇన్ దేర్ హెవీ బర్డన్స్ ఎట్ హిజ్ నారో గేట్. అయితే మెకానిక్ పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా గుంపులుగా బోల్డంత బరువుని మోసుకుని వచ్చి హెవీ బర్డెన్ తోటి లోపలికి వెళ్ళి వీటన్నిటిని కూడా లోపల ప్రిజర్వ్ చేస్తూ ఉంటాయట. ద సాడ్ ఐడ్ జస్టిస్ విత్ హిస్ షూర్లీ హమ్. అయితే చూడడానికి చాలా కష్టమైనటువంటి పని. మనకైతే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, ఏదో విధంగా ఇటుకలు మోసుకుని వచ్చి కట్టుకుని చేసుకుంటూ ఉంటాం. కానీ దాని శక్తికి ఇంత ఉన్నప్పటికీ కూడా అది దాని పని అంత చక్కగా ఇల్లు కట్టుకుని అందులో ఎంత మిగతా సమయానికి సరిపడేటటువంటి తేనె అన్నింటినీ ప్రిజర్వ్ చేసుకుంటుంది. ఎందుకు, తర్వాత ఉపయోగపడద్దని. అంతేగాని మనం పిండేసి తాగేస్తామని కాదు. డెలివరింగ్ అదర్ టు ఎగ్జిక్యూటర్స్ పేల్ ద లేజీ యార్నింగ్ డ్రోన్. కొన్ని ఏం చేస్తాయట, కొన్ని అయితే బద్దకొస్తమైనటువంటి ఎటువంటి పని చేయనటువంటి కొన్ని ఉంటాయట, వాటిని శిక్షిస్తూ కూడా చేస్తూ ఉంటాయట. ఎందుకు పని చేయట్లేదు మీరు అని చెప్పి. దట్ మెనీ థింగ్స్ హ్యావింగ్ ఫుల్ రిఫరెన్స్. అందుకని ఏం జరుగుతుంది ఏంటి అనేది మొత్తం అంతా రిఫరెన్స్లోనే ఉంటుంది, మొత్తం ఏం జరుగుతుంది రాజ్యంలో అనేది. టు వన్ కన్సెంట్ మే వాక్ కాంట్రేరియస్లీ. అందుకనే వర్క్ అనేది ఎవడు చేయవలసిన పని ఆ సెక్టార్ వాళ్ళు చేస్తూ ఉంటే ఆ పని అంతా కూడా మనకి ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనకి కూడా అంతే, మన యొక్క సొసైటీలో ఎవరు చేసేటటువంటి వాళ్ళు పని చేయలేదనుకోండి, అన్ని వ్యవస్థలు పనిచేస్తేనే మనం బాగా ఉండగలం. యాజ్ మెనీ ఆరోస్ లూజ్ సెవరల్ వేస్. ఈ విధంగా చాలా వాటిని అయితే కోల్పోతూ ఉన్నా అని చెప్తున్నాడు. కమ్ టు వన్ మార్క్, యాజ్ మెనీ వేస్ మీట్ ఇన్ వన్ టౌన్, యాజ్ మెనీ ఫ్రెష్ స్ట్రీమ్స్ మీట్ ఇన్ వన్ సాల్ట్ సీ, యాజ్ మెనీ లైన్స్ క్లోజ్ ఇన్ ద డైల్స్ సెంటర్, సో మే 1000 యాక్షన్స్ వన్స్ a foot end in the purpose and will be all be born without a defeat. ఇందుకే మనకి ఇది ఎందులోంచి తీసుకోబడింది అంటే హెన్రీ 5 అనేటటువంటి నాటకంలో యాక్ట్ 1 సీన్ 2లోంచి తీసుకోబడింది అన్నమాట. ఇందుకే ఏం చెప్తున్నాడంటే కమ్ టు వన్ మార్క్, అందరూ కూడా ఒక్క దాటిగా ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి చెప్తున్నాడు. మొత్తం అందరూ కలిసి ఉండడం అనేది ఒకే చోట కలిసికట్టుగా ఒక టౌన్లో కలిసి ఉన్నట్టుగా కలిసి ఉండడం అనేది ఎలాగంటే యాజ్ మై ఫ్రెష్ స్ట్రీమ్స్ మీట్ ఇన్ వన్ సాల్ట్ సీ. మామూలుగా చూడండి, మనకి ఎక్కువ వర్షాలు వచ్చేసినాయి అనుకోండి, ఎక్సెస్ వాటర్ని ఎక్కడ పంపిస్తూ ఉంటాం, సముద్రంలోకి సాల్ట్ వాటర్లోకి పంపించేస్తూ ఉంటాం. ఎక్సెస్ అయిపోయిన వాటర్ అన్ని సముద్రంలోకి వదిలేస్తారు మీకు చాలాసార్లు డ్యామ్లు అయ్యి నిండిపోయినప్పుడు. యాజ్ మే లైన్స్ క్లోజ్ ఇన్ ద డైల్స్ సెంటర్. మరి ఎక్కడైనా మన లైన్స్ అన్ని ఎక్కడ క్లోజ్ అవుతాయి, ఒక సెంటర్లో క్లోజ్ అవుతూ ఉంటాయి. అలాగే సో మెనీ 1000 యాక్షన్స్ వన్స్ a foot. అలాగే వందలాది మంది ఒక్కసారిగా స్టెప్ చేస్తే ఏ పనైనా కూడా ఏమవుతుంది, చాలా ఈజీగా ఆ పని అనేది కంప్లీట్ కావడం, అందరి యొక్క సహకారంతో ఏ పనైనా సరే సులువుగా చేసుకోవడం అనేది మనకి అయినా లేకపోతే మనం తేనెటీగల నుంచి నేర్చుకోవడం అయినా ఒక పని అని చెప్పి ఇక్కడ రాజు అతని కుమారుడికి చెప్తా ఉంటాడు అన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల డివైడ్ చేసి ఎవరు చేసేటటువంటి పని వాళ్ళు చేయడం వల్ల చక్కగా పరిపాలనా విధానాన్ని హనీ బీసే చేస్తున్నాయి, మీరు ఎందుకు చేయలేరు అని చెప్పి అతను చెప్పడం అనేది జరిగింది. అంటే అపజయం లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, అందరం కలిసికట్టుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉండడం అనేది ముఖ్యం.